జగ్గారెడ్డి గారు, మీరేమో మంత్రుల్ని ఒక 4-5 బస్సులు వేసుకుని తీసుకెళ్లి రాష్ట్రంలో అక్కడ ఏం జరుగుతుందో రాష్ట్రానికి చెప్పే ప్రయత్నం చేస్తే అక్కడ ఒక 250 పిల్లర్లు ఉంటాయి, అందులో 2-3 పిల్లర్లు కుంగిపోయినంత మాత్రాన ఇంత హడావడి చేయాలా, ముందు దాన్ని ఎలా బాగు చేయాలో చూడండి అంటూ కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఏంటి మీ ఆన్సర్? అంటే ప్రజల డబ్బు కదా, ఇదేది కేసీఆర్ ఇంటి డబ్బు కాదు కదా రూపా. ఇప్పుడు ఆయన సొంత డబ్బులు అయితే ఆయన ఏది మాట్లాడినా చలామణి అవుతుంది. ఇది ప్రజల సొమ్ము వేస్ట్ కావద్దు. ప్రజల సొమ్ము ఒక స్తంభమే కదా, 2 స్తంభాలే కదా, 3 స్తంభాలే కదా అంటే నీ ఇంటి వ్యవహారంలో ఏది మాట్లాడినా చలామణి అవుతుంది అనేది ఒక మాజీ ముఖ్యమంత్రిగా కేసీఆర్కు అంత పూర్తి ఆలోచన ఉండాలి. ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళు పరిపాలించిన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు ఇంత ఈజీగా ప్రజల సొమ్ముని ప్రజలను చులకనగా చూస్తూ ఇట్లా మాట్లాడడము పెద్దరికం అనిపించుకోదు. ఒక బాధ్యతగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ప్రజల సొమ్ము దుర్వినియోగం అయింది, ప్రజాధనము వేస్ట్ చేసిర్రు. ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ సొమ్ము ఉపయోగించాలే కానీ ఆ సొమ్ముని వేస్ట్ కావద్దు అనే దాంట్లోనే ఈరోజు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, లేదా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం భట్టి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మిగతా క్యాబినెట్ ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇందులో రాజకీయం ఏముంటుంది? కానీ ఒక ప్రతిపక్ష నాయకుడుగా 9 ఏళ్ళ ముఖ్యమంత్రి హోదా అంటే కేసీఆర్ గారు అంత ప్రజల సొమ్ముని ఆయన ఇష్టానుసారంగా ఖర్చు చేసే అర్హత ఆయనకు అది వేస్టేజ్ చేసే బాధ్యత కాదు. మరి అంత సిల్లిగా ఇంత పెద్ద సుదీర్ఘమైన అనుభవం ఉన్న ఒక నాయకుడిగా మరి ఇట్లా ఈజీగా ఒక స్తంభమే కదా, 2 స్తంభాలే కదా, ఏమైంది ఇంత రాధాంతం ఎందుకు అని ఆయన మాట్లాడుతుండు అని అంటే అది బాధ్యత రహితమైనటువంటి, బాధ్యత లేని మాటలు అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అది ప్రజలు కూడా గమనించుకోవాలి. బాధ్యతగా మాట్లాడితే బాధ్యత లేని మాటలు ఎన్ని మాట్లాడిన ఉపయోగం లేదు. ఆయన సొంత సొమ్ము కాదు కాబట్టి ప్రశ్నించే హక్కు ప్రజల పక్షాన ప్రభుత్వము అసెంబ్లీకి కేసీఆర్ అసెంబ్లీకి రాని నేపథ్యంలో ఈ రోజు కనీసం నల్గొండ సభలో అయినా అసలు అంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ తీసుకున్న ప్రాజెక్టు కోసం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, మిస్టేక్ ఎందుకు జరిగింది అని చెప్పే ప్రయత్నం చేస్తారని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అంశం కోసం ఎక్కడ పెద్దగా డిస్కస్ చేయలేదు. ఇంతకుముందు నేను ఏవైతే కోట్ చేశానో ఆ మాటలు మాత్రమే, ఆ 2 లైన్లు మాత్రమే చేసి మేడిగడ్డ కాళేశ్వరం ఇష్యూని చాలా లైట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రజలు ఎలా చూడబోతున్నారు దీన్ని? అంటే ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో మాట్లాడాల్సిన ఒక కేసీఆర్ గారు కేవలము రాజకీయ కోణంలో సభ పెట్టుకుండా అనేది మనం ఈ సభ ద్వారా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఓన్లీ రాజకీయ లబ్ధి కోసము ఈ గ్యాప్ని, అంటే ప్రజలతో ఉన్నటువంటి గ్యాప్ని కవర్ చేసుకోవడానికి కేసీఆర్ గారు ఈ సభను పెట్టుకున్నాడే కానీ ఈ గోదావరి కృష్ణా నీళ్లకు సంబంధించి ఆ రోజు బాధ్యతగా ప్రవర్తించలేడు. ప్రతిపక్ష నాయకుడిగా ఇప్పుడు కూడా ముఖ్యమంత్రిగానే బాధ్యతారహితంగా పనిచేసిండు. ఇక ప్రతిపక్ష నాయకుడిగా ఏది మాట్లాడినది చలామణి అవుతుంది. కాబట్టి ఈరోజు సభ కేవలం తన ప్రజల రాజకీయంగా వాడుకునే సభ తప్పితే ఇక్కడ ప్రజలకు సంబంధించిన మెసేజ్ ఏం లేదు. అసలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడుగా మరి ఈ 1 స్తంభము, 2 స్తంభాలు, 3 స్తంభాలు ఏం రాధాంతమైందని అసెంబ్లీలో మాట్లాడొచ్చు కదా ప్రతిపక్ష నాయకుడు. ఈయన రోడ్ల పోటీ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కాబట్టి ఇది ప్రజలు కూడా గమనించుకోవాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క జగ్గారెడ్డి గారు మీకు ఇప్పుడు ఆన్సర్ చేయబోతున్నారు మనతో పాటు తారూరు శ్రీనివాస్. జగ్గారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు జాయిన్